కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు 51వ జన్మదిన వేడుకలు మానకొండూరు మండల కేంద్రంలో ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. 51 కిలోల భారీ కేక్ను కట్ చేసి స్వీటు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులు జీవి రామకృష్ణారావుకు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం జీవి నిరంతరం కృషి చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, మాజీ ఎస్సీ చైర్మన్ బండ ప్రకాష్, నాయకులు అడప శ్రీనివాస్, రామంచ గోపాల్ రెడ్డి, రోడ్డ పృథ్వీరాజ్, గుర్రం కిరణ్ గౌడ్, పిట్టల మధు, దండమైన శేఖర్, దండు రాములు, నెల్లి మురళి, ఎలగందుల సుదర్శన్, ఎడ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. జీవి రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మానకొండూరు గ్రామ ప్రజలతో పాటు మానకొండ నియోజకవర్గం వచ్చి చాలా మంది మా యువ నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వారి పుట్టిన దినాన్ని ఒక మంచి పండుగలాగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మాకు తెలిసి మేము ఇక్కడ ఊరికి రావడం జరిగింది. మరి జీవి రామకృష్ణ గారికి మరి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సరే, ఇదే విధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తర్వాత ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళ కృషి చేయాలని చెప్పి మా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి నేను తులం ఒక్క గారు మాకు తెలిసిన వెంటనే హుటాహుటిగా ఇక్కడికి వచ్చి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మంచి పండుగ వాతావరణంలో కూడా ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాము. వారు నిత్యం ఒక మేధావి, ఒక న్యాయవాది, సమస్యల పట్ల సూక్ష్మంగా ఆలోచించే గుణం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మృదుభాషి, ఎవరిని కించపరచడు, ఎవరిని పైన కూడా మరి అభాండాలు వేసేటువంటి గుణం ఏదైతే